కావాల్సిన వస్తువులన్నీ సదురుకొని మార్నింగ్ 6:00కి మేము టెంపుల్‌కి అయితే రీచ్ అయ్యాము. ఇరుముడి కార్యక్రమం స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయింది. అందరూ స్వాములతో, స్వామి వాళ్ళ బంధువులతో టెంపుల్ అయితే బాగా కళకళలాడిపోయింది. కానీ టెంపుల్ చాలా చిన్నది. సో, స్వాములందరికీ ఒకేసారి ఇరుముడి కట్టడానికి ప్లేస్ అయితే లేదు. సో, ఫస్ట్ కన్యస్వాములకైతే ఇరుముడి కట్టారు. అలా తర్వాత కత్తి స్వాములు, గదా స్వాములు అలా ఉంటారు కదా! వాళ్ళకి 1 బై 1 అలా వాళ్ళు డివైడ్ చేసుకొని ఇరుముడి కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్‌గా మంచిగా కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ మా మరిది స్వామిదైతే ఇరుముడి కార్యక్రమం అయిపోయింది. తర్వాత మా మామయ్య స్వామిదయ్యింది. ఇక అందరం మంచిగా ప్రదక్షిణలు అవన్నీ చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాం. స్వాములందరికీ ఒకే ట్రైన్ లేదు. అంటే ఒక ట్రైన్‌లో వాళ్ళకి సీట్స్ అవి దొరకలేదు. వీళ్ళంతా ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి స్ప్లిట్ అవుతారు. కొంతమందికి ఆఫ్టర్‌నూన్, కొంతమందికి ఈవినింగ్ ఉంది. మా స్వాములకొచ్చేసరికి ఈవినింగ్ ట్రైను. కాకపోతే అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ 10కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయారు. స్వాముల్ని దింపడానికి మా అత్తయ్య అలాగే ఇంకొక మరిది కూడా వెళ్ళారు. సో, వాళ్ళు ఈవినింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ దీపారాధన అవన్నీ చేసాం. పీఠం అయితే జరపలేదు కాబట్టి. ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేసిన వెసల్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ బయటేసి అవన్నీ క్లీన్ చేశా నేను. చేసి అదంతా ఊడ్చి అవన్నీ సదిరేసరికి నిజంగా సాయంత్రం చాలా టైం అయిపోయింది. ఈరోజు చాలా టయర్డ్‌గా అనిపించిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు దాకా చేయడం.